సేనలకు అధిపతి అయిన దేవాతి దేవుని మనము ఆరాధిస్తున్నామండి. నిజంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు వారు ఎంతో దేవునికి మొరలు పెట్టినారు. ఆ మొరలు విన్న దేవుడు వారికి జవాబుగా మోషేను పంపించినాడు. నిజంగా వారి శ్రమల నుండి, శత్రువుల చేతుల నుండి దేవుడు వారిని విడిపించినాడు. ఇనుప కొలిమిలో నుండి వారిని బయటకు లాగివేసినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. బండ నుండి మధురమైన జలాలను ఇప్పించినాడు. నిజంగా ఎంత గొప్ప దేవాతి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు ఎన్నెన్నో వారి జీవితాల్లో జరిగించినాడు. అవును, మన దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి గొప్ప దేవుడండి. భక్తుడు అంటున్నాడు, మహోన్నతుని దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అవునండి, మన దేవుడు కార్యాలను సఫలం చేసేటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త, సజీవుడు, ఉన్న దేవుడు, మన ప్రార్థనలను తప్పక వినేటువంటి గొప్ప దేవుడు. ఆయన బిడ్డల ఎడల ఆయన శ్రేష్టమైన ప్రణాళికలను, శ్రేష్టమైన ఉద్దేశాలను కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడండి. యోసేపు ఎడల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది. యోసేపును తన సహోదరులందరూ తృణీకరించినారు, హేళన చేసినారు, చివరికి అమ్మేసినారు. అయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. విజయం వైపుగా, దేవుని ప్రణాళికలో ఉన్న యోసేపును దేవుడు విజయం వైపుగా నడిపించినాడు. యోసేపు పట్ల వారి సహోదరులు కలిగి ఉన్న ప్రణాళిక వేరు, దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. ఈ లోకపు ప్రజలు కూడా మన ఎడల ఎన్నో ప్రణాళికలు వారు కలిగి ఉంటారు. వీరు ఎప్పటికీ విజయం పొందలేరు. వీరికి అసలు ఉద్యోగం వస్తుందా, ఏమైనా చేయగలుగుతుందా, వీరికి అంతా ఏమంటారు, సీన్ ఉందా, ఇంకా ఏయో అంటూ ఉంటారు. కానీ దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పదండి. నిజంగా ఆయన విజయం వైపుగా మనలను నడిపించేటువంటి దేవుడు. జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేస్తాడు. యెహోవా ఆలోచన సదాకాలము కూడా నిలుస్తుంది. భయపడొద్దు అని వెన్ను తట్టి విజయం వైపుగా నడిపించేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధికి వచ్చిన మన అందరం కూడా ఆయన మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు ఎంత మాత్రమో కాదు. నిండు మనసుతో ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. నిండు మనసుతో హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఓడిపోనివ్వడు, ఓడిపోని
మనసుతో పాడదామా? సిగ్గుపడనీయడు యేసయ్య, సిగ్గుపడనీయడు. అందరూ హీనంగా చూచినాను, సిగ్గుపడనీయడు. ఆశలు అనగారిపోయినాను, సిగ్గుపడనీయడు. అందరూ హీనంగా చూచినా, అందరూ హీనంగా చూచినాను, సిగ్గుపడనీయడు. ఆశలు అనగారిపోయినాను, సిగ్గుపడనీయడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. అందరూ లేచి నిలబడదాం. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడుండనన్న వాగ్దానము, రాజులు ఎదుటే సన్మానం, మనకు తోడుగా నడిపించేటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. నిండు మనసు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. నా అన్నవారే కాదనగా, రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపును చూశాడుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. ఓ దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నాను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నా, దీన స్థితిలో మనమున్నాను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను, దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను, ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను, ఓడిపోనివ్వడు. అందరూ హీనంగా చూసినాను, సిగ్గుపడనీయడు. ఆశలు అనగారిపోయినాను, సిగ్గుపడనీయడు. అందరూ హీనంగా చూసినాను, దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నాను, సిగ్గుపడనీయడు. చేదాటిపోయిన స్థితులైనను, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. చేతులకు చెప్దామా? మన దేవుడు ఓడిపోని దేవుడు ఎంత మాత్రము కాదు, విజయం వైపుగా నడిపించే గొప్ప దేవుడు మనం కలిగిన. నిండు మనసుతో ఓడిపోనివ్వడు. మరచిపోడెన్నడు యేసయ్య, మరచిపోడెన్నడు. దాటిపోడెన్నడు, దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు యేసయ్య, సిగ్గుపడనీయడు. మరచిపోడెన్నడు